స్టాక్ ఇమేజెస్ అంటే ఏంటి? స్టాక్ ఇమేజెస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గూగుల్‌లోకి వెళ్ళేసి టైప్ చేసినా సరే దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇమేజెస్ రూపంలో వస్తాయి కదా. ఒక ఇమేజెస్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి కదా. ఒక ఇమేజెస్ మనము ఒక పర్టిక్యులర్ సైట్‌లో ఉంటుంది కదా ఇమేజ్. సో దాన్ని మనము స్టాక్ ఇమేజ్ అంటాం అనమాట. సో మనం కూడా ఈ యొక్క స్టాక్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మనం ఇక్కడ చేసేది ఏముంది అంటే దీంతో మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు మనీ అంటే ఈ యొక్క పర్టికులర్ సైట్స్ ఉంటాయి కదా, పర్టికులర్ కొన్ని సైట్స్ ఉంటాయి అనమాట. దాని రిలేటెడ్ మనము ఒక సైట్లోకి వెళ్ళేసి మనము ఒక పర్టికులర్ ఫోటోని ఇమేజ్ని అప్లోడ్ చేసినట్టయితే మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఓవరాల్గా కూడా మనము మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గూగుల్లో మనం ఫొటోస్ అప్లై చేసి ఎర్న్ అయితే చేయాలన్నమాట. సో ఇది ద థింగ్ అనమాట. గైస్ మీరు ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయాలని నాకు ముందే తెలుసు కనుక నేను ఈ యొక్క వీడియోని చాలా ఫాస్ట్గా మూవ్ అయితే చేస్తాను. ఎందుకంటే మీకు ఒక మంచి ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టు మూవ్ అయితే చేస్తాను అనమాట. సో వీడియోలో కూడా వీడియోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే నేను యొక్క వీడియోలో టాప్ 2 వేస్ అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క స్టాక్ ఇమేజెస్ ఏదైనా ఫోటో కానీ వీడియో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఫొటోస్ గురించి మాట్లాడుకుంటాం కనుక సో ఫొటోస్ని అప్లోడ్ చేసి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ఒకటి వచ్చేసి నిషెస్ గురించి చెప్తాను. ఏ టైప్ ఆఫ్ ఫొటోస్ మనం అప్లోడ్ చేయొచ్చు అని. సెకండ్ ఇక్కడ వచ్చేసి మనం సైట్స్ అనమాట. ఏ సైట్స్లో మనము ఈ యొక్క ఫొటోస్ని అప్లోడ్ చేసి ఒక ట్రస్ట్ వర్ది వేగా అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఇంకా లేదు ఇప్పుడు వీడియో గైస్ మీరు ఈ వేగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్లో మీకు ఒక మంచి స్కిల్ ఉన్నట్టయితే, మీకు ఒక మంచి ఇష్టం ఉన్నట్టయితే మీరు దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేను కొన్ని నిషెస్ గురించి మాట్లాడుకుంటాను అనమాట. ఫస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ నిషెస్ మనం ఫొటోస్ అనేది అప్లోడ్ చేయవచ్చు అండ్ దాని విధంగా మనం ఈ విధంగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నిష్ వచ్చేసి మనకి యానిమల్స్ రిలేటెడ్. ఇది ఒక యానిమల్ ఫోటో తీసో లేదా మనకి స్టాక్ ఇమేజెస్ చాలా దొరికాయి, దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి చేయడం అనమాట. సో సెకండ్ నిష్ వచ్చేసి మనకి యానిమేషన్. చాలామందికి థింగ్స్ యానిమేషన్, హ్యూమన్ బీయింగ్స్ యానిమేషన్స్ ట్రై చేస్తారన్నమాట. దీనికి మనకు కొంచెం టెక్నికల్ అండ్ ఎడిటింగ్ పరంగా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క యూనివర్స్ గురించి అనమాట, ఈ యొక్క గ్లోబ్ అవన్నిటి గురించి. దాని నెక్స్ట్ వచ్చేసి చాలామంది అయితే హిస్టారికల్ వీడియోస్ అయితే ఇమేజెస్ అయితే టైప్ చేస్తూ ఉంటారు. వాటి కూడా ఒక మంచి నెక్స్ట్ లెవెల్లో పార్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి సైన్స్ విధంగా అనమాట. ఓవరాల్గా సైన్స్లో కూడా మనకి చాలా అంటే చాలా ఉన్నది. జస్ట్ లైక్ మన ఉమెన్ బాడీలో ఉన్నటువంటి సైన్స్ ఓవరాల్గా అండ్ నేచర్ పరంగానే వచ్చి ఎనీథింగ్ ఇట్ మేబీ అది ఒక వ్యక్తికి యూస్ఫుల్ అయ్యేటట్టు ఒక స్టాక్ ఇమేజెస్ని మీరు అప్లోడ్ చేస్తే మీరు కనుక ఒక గ్రోత్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకు రాదు. ఒక సర్కమ్స్టాన్సెస్ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒక 10 ఫొటోస్ అట్లా అప్లోడ్ చేసిన తర్వాత మనకి అనేది ఇన్బిల్డ్లో మనకి పేమెంట్ అయితే పడిపోతుంది అనమాట. సో ఇవైతే ఓవరాల్గా అయితే కొన్ని నిషెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి సైట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో గైస్ ఫైనల్లీ ఈ యొక్క వీడియో ఎండ్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ చేయబోదు ఈ యొక్క సైట్స్ అయితే చెప్తాను అనమాట. ఏ సైట్స్ అయితే మీరు అప్లోడ్ చేసి మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనేసి. సో ఫస్ట్ సైట్ వచ్చేసి షటర్స్టాక్ సైట్ అనమాట. వన్ ఆఫ్ ద ట్రస్టెడ్. ఇవన్నీ కూడా టాప్ 5 యాప్స్ అయితే సైట్స్ అయితే చెప్తున్నాను. ఇవన్నీ కూడా ట్రస్ట్ వర్ది. సో ఫస్ట్ వచ్చేసి మనకి షటర్స్టాక్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి istock అనమాట. ఇది కూడా మనకి కొంచెం పేమెంట్ మోడ్లో ఉంటుంది అనమాట. ఎక్కువ పరంగా అయితే మనము ఇప్పుడు ఒకవేళ ఒక పర్టికులర్ ఫోటోని డౌన్లోడ్ చేయాలనుకున్నా కూడా istockలో మనకి ఒక మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ మనకి డ్రీమ్ టైమ్స్ అనమాట. సో డ్రీమ్స్ టైమ్స్ ఇది కూడా ఇదే విధంగా istock లాగానే. అండ్ డిపాజిట్ ఫొటోస్ ఇది మనం ఈజీ వే అయితే మనము ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ 1 క్లిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడాబీ స్టాక్. ఇది ఓవరాల్గా అడాబీ రిలేటెడ్ అనమాట. సో అడాబీ ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇన్ ద గూగుల్ సైట్స్. అండ్ గెట్టి ఇమేజెస్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ టు డౌన్లోడ్ ఇమేజెస్ అండ్ అప్లోడ్ స్టాక్ ఇమేజెస్ అనమాట. సో ఇవైతే సైట్స్ ఓవరాల్గా అయితే 6-7 సైట్స్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా. సో ఈ యొక్క ట్రస్టెడ్ సైట్స్ అయితే మీరు ఎనీథింగ్ ఈ కొన్ని నిషెస్ మాత్రం నేను చెప్పాను, ఇంకా ప్రపంచంలో చాలా నిషెస్ ఉంటాయి. మీరు ఎనీథింగ్ ఇట్ మేబీ ఒక ఇమేజ్ని మీరు ఒక స్టాక్ లాగా చేసేసి మీరు అప్లోడ్ చేసినట్టయితే ఒక 10 ఇమేజెస్ అయిన తర్వాత మీకు పేమెంట్ మోడ్ ఈజీ వే అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్ ఈ యొక్క వీడియోలో. ఇంతే చాలా చిన్న వీడియో అండ్ దట్స్ ఇట్. ఉంటాను. థ్యాంక్ యూ.